సార్ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారి నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరాను. ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు అని షర్మిల గారు చెప్తున్నారు. మీరేం చెప్తారు సార్? ఈ రోజున ఒక రాజశేఖర్ రెడ్డి గారి కూతురు షర్మిల అనే ఆమెకు విలువ తప్ప ఇంకెటువంటి విలువ లేకుండా పోయింది. ఎందుకంటే ఆమె చేతులారా ఆమె చేసుకుందండి. ఆవిడిచ్చే స్టేట్మెంట్లకి ఈ రోజున క్రెడిబిలిటీ లేకుండా పోయింది. మొన్నటిదాకా తెలంగాణలో ఎట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చి ఏ విధంగా మాట్లాడి ఏం చేసిందో మనం చూసాం. ఈ రోజున మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కుదిరిన ఒప్పందం వల్ల కానీ ఇంకేదన్నా వల్ల కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంది. ఆ విమర్శలు ఎలా ఉన్నాయంటే కల్పితమైన విమర్శలు. అంటే అది సెట్ అవ్వట్లేదండి. కాకతాళీయంగా అంటే ఒకదానికొకటి సంబంధం లేకపోకుండా ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శించడమే తప్ప అందులో నిజాయితీ లేదు. నిజాయితీ గల విమర్శలు షర్మిల గారు చేయలేకపోతున్నారు కూడా. అదేవిధంగా 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి పోరాడారు. మరి ఇప్పుడు ఎందుకు ప్రత్యేక హోదా గురించి నోరు మెదపడం లేదు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ తొత్తుగా వ్యవహరిస్తున్నాడు అని కూడా అంటున్నారు కదా. ఖచ్చితంగా బీజేపీ తొత్తుగా వ్యవహరించడం అనేది పచ్చి అబద్ధం అండి. ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతూనే ఉన్నారు. పోరాటలేదని ఎవరు చెప్పారండి? 100% పోరాడుతున్నారు. ఆయన ఒక్కటే గుర్తుంచుకోండి, ఆయన గెలవంగానే ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే అక్కడ ఫుల్ మెజారిటీ వచ్చింది బీజేపీకి. సో దాంతో ఏమవుతుందంటే అతను కొంచెం మెజారిటీ తగ్గి వస్తే మన మాట ఖచ్చితంగా వాళ్ళు వినేవాళ్ళు. ఇప్పుడు ఫుల్ మెజారిటీ వచ్చింది కాబట్టి మన రాష్ట్రానికి హోదానా ఇంకోట అనేది మనకి ఎంతవరకు మనం దాన్ని స్టేట్ని డెవలప్ చేసుకోవడానికి ఏ మార్గంలో వెళ్తే బాగుంటుంది అనేది అది ఆలోచిస్తున్నాడు తప్ప. ఎందుకంటే బీజేపీ ఫుల్ బలంగా ఉందండి. మనకి అది కొంచెం బలం తక్కువగా ఉంటే మనం డిమాండ్ చేయడానికి బాగుండేది. ఇప్పుడు ఆ డిమాండ్ చేయడానికి అవకాశం లేకుండా పోయిందని జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే చెప్పాడు నాకు. కనుక అది ప్రత్యేక హోదా గురించి పోరాటం చేయట్లేదన్నమాట పచ్చాబద్ధం. మరి సొంత చెల్లికే న్యాయం చేయలేని జగన్ ఈ రాష్ట్రానికి ఎలా న్యాయం చేస్తాడంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు కదా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లు కూడా క్రెడిబిలిటీ తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ రోజు నా సెల్బినా తీసుకొచ్చి రాజ్యసభ సీటు లేకపోతే ఒక మినిస్టర్ పదవి ఇచ్చాడు అనుకోండి, కుటుంబ పాలన అంటారు. జరిగేది అదే కదండి. మరి అలా కాకుండా నిజాయితీగా కుటుంబ సభ్యుల్ని పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వకుండా నిజాయితీగా పరిపాలిస్తేనేమో చెల్లిని రక్షించలేడు, చెల్లికి కాపాడలేడు, మరి రాష్ట్రాన్ని ఏం కాపాడతారని ఈ విధంగా విమర్శిస్తున్నారు. ఇది చాలా రాంగ్ స్టేట్మెంట్ అండి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్లు అది ఏ రకంగానూ కరెక్ట్ కాదు. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సిద్ధం పేరుతో ముందుకెళ్తుంటే మేము కూడా సంసిద్ధమే అంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఆయన సిద్ధం 175 నియోజకవర్గాలు నిలబెడతాకి నేను సిద్ధం అన్నాడు. వీళ్ళు 175 నియోజకవర్గాలు నిలబెడతాకి సంసిద్ధం అని చెప్పి ఎవరిని చెప్పగలరా? ఆ స్టేట్మెంట్ ఇవ్వగలరా? మరి ఎందుకంటే అనవసరంగా వాళ్ళు ఇప్పుడు సింహాన్ని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది. ఇప్పుడు ఆయన 175 నియోజకవర్గాల్లో గెలుస్తాకి నేను సిద్ధము అంటున్నాడు. నేను క్యాండిడేట్లు నిలబెడతాకి సిద్ధము అంటున్నాడు. నువ్వు నిలబెట్టగలవా? నీకు ఆ దమ్ము ఉందా? నీకు ఆ ధైర్యం ఉందా? అది నీకు లేనప్పుడు నువ్వు ఎలా సిద్ధమవుతావు? నీకు ఎలా సిద్ధమవుతుంది? ఇప్పుడు ఏదో ఆటకేతనంగా ఏదో పోస్టర్ అయితే వేశారు కానీ అది ప్రాక్టికల్గా ప్రూవ్ చేసుకునేంత దమ్ము వాళ్ళకి లేదు. క్యాండిడేట్లు లేరండి. ఇలా టీడీపీ క్యాండిడేట్లు లేరు, జనసేన క్యాండిడేట్లు లేరు. ఇంకెలా సిద్ధం వాళ్ళు? అదే కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కటే గుర్తుంచిన ఫైనల్గా ఇప్పుడున్న వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాకపోతే సామాన్య బడుగు బలహీన వర్గాల ప్రజలు కానివ్వండి, మధ్యతరగతి ప్రజలు కానివ్వండి, ఆర్థికంగా వెనకబడిన ప్రజలు కానివ్వండి, ఇంకొక 4 తరాలు వెనక్కి వెళ్ళిపోతాయండి. ఎందుకంటే అతను ఇచ్చిన ఈ రోజున అతను పెట్టుబడి అంతా మానవ వనరుల మీదే పెడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఎడ్యుకేషన్ కానివ్వండి, వెల్ఫేర్ కానివ్వండి, ఇది కంటిన్యూ అయితేనే ఈ ఫలాలు మనకు రాబోయే 5-10 సంవత్సరాల తర్వాత రాష్ట్రానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే ఆయన పెట్టే పెట్టుబడి అంతా విద్యార్థుల మీద ఎక్కువ పెడుతున్నాడు, వైద్యం మీద ఎక్కువ పెడుతున్నాడు. ఏ మానవ వనరులు అంటే ఈ చదువు అంతా రాబోయే 5-10 సంవత్సరాల తర్వాత ఫలాలు ఇవ్వటం మొదలెడతాయి. కనుక జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలకి ఉంది, ఈ రాష్ట్రానికి ఉంది. అతన్ని కాపాడుకుంటేనే ఈ రాష్ట్రం ముందు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. లేని పక్షంలో ఏమవుద్దంటే ఆయన కాపాడుకోగలిగితే రాబోయే రోజుల్లో అంబేద్కర్లు, ఐన్స్టీన్లు తయారవుతారు ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి. అది లేదనుకోండి వాళ్ళకి అవకాశాలు రావు.